హలో హలో పిల్లలు, వెళ్దాం మాయాలోకానికి. చేద్దాం, ఆడుకుందాం, మంచి ఫన్ ఇక్కడే. ఒకప్పుడు ఒక దట్టమైన అడవిలో ఒక సింహం మహారాజుగా ఉండేది. ఆ సింహం ప్రతిరోజు జంతువులను ఇష్టం వచ్చినట్టు వేటాడి తన ఆకలిని తీర్చుకునేది. దాంతో జంతువులన్నీ సింహాన్ని చూసి భయపడుతూ జీవనం కొనసాగించేవి. ఒకరోజు జంతువులన్నీ కలిసి సింహం దగ్గరికి వెళ్ళి, మహారాజా, మీరు ఇలా అందరినీ తినేస్తే కొన్ని రోజులకు మీకు తినడానికి ఏమీ మిగలదు అని చెప్పి, మేమే ప్రతిరోజు ఒకరి చొప్పున వచ్చి మీకు ఆహారం అవుతామని సింహాన్ని బతిమిలాడాయి. అలా ఒకరోజు జిత్తులమారి నక్క వంతు వచ్చింది. అప్పుడు జిత్తులమారి ఎలాగైనా సరే తప్పించుకోవాలని ఒక ఉపాయాన్ని ఆలోచించింది. కావాలనే బాగా ఆలస్యంగా సింహం గుహ వద్దకు వెళ్ళింది. బాగా ఆకలితో ఉన్న సింహం ఆగ్రహంతో నక్కను ఎందుకు ఆలస్యంగా వచ్చావని అడిగింది. దానికి నక్క, మహారాజా, నేను సమయానికే బయలుదేరాను, కానీ మార్గమధ్యంలో ఇంకో సింహం ఎదురై నేనే ఈ అడవికి మహారాజును, మీరు రేపటి నుంచి నాకే ఆహారం అవ్వాలని ఆజ్ఞాపించింది అని నక్క భయపడుతూ సింహం దగ్గర చెప్పింది. సింహం ఆగ్రహంతో నన్ను అక్కడికి తీసుకువెళ్ళు అని నక్కను ఆజ్ఞాపించింది. నక్క లోపల ఆనందపడుతూ భయం నటిస్తూ సింహాన్ని ముందుగా అనుకున్న ప్లాన్ ప్రకారం ఒక బావి దగ్గరికి తీసుకొని వెళ్ళింది. నక్క బాగా భయం నటిస్తూ, మహారాజా, ఈ బావిలోనే ఆ సింహం ఉన్నదని చెప్పింది. సింహం తన ప్రతిబింబాన్ని తనే చూసుకొని నిజంగానే ఇంకో సింహం ఉందనుకొని బావిలో దూకి చనిపోయింది. విషయం తెలుసుకున్న జంతువులన్నీ నక్క చేసిన సహాయానికి నక్కను పొగుడుతూ చప్పట్లు కొడుతూ ఆనందంతో పండుగ చేసుకున్నాయి. ఈ కథ యొక్క నీతి ఏంటంటే, శత్రువు ఎంత బలవంతుడైనా మన బలంతో కాకుండా బుద్ధి బలంతో ఎదుర్కోవచ్చని నక్క తెలిపింది.